హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. యూట్యూబ్, సోషల్ మీడియా సామాన్యుడి చేతిలో మొట్టమొదటిసారి ఒక పాశుపతాస్త్రం అనుకున్నాం. మేమందరం కూడా యూట్యూబ్కి అందుకే వచ్చాం, మెయిన్ స్ట్రీమ్ మీడియాని వదిలేసి. మరి ఎందుకంటే ఎటువంటి యాజమాన్యాలు లేని, ఎటువంటి ఒక భావజాలం లేని, ఎవరు రుద్దని ఒక నిష్పాక్షికమైన వార్త సామాన్యుడి భావజాలం బయటకు వస్తుంది అనుకున్నాము. అలాగే మేమైతే చేస్తున్నాం. కానీ కొందరు చాలామంది ఈ మధ్య కాలంలో జర్నలిజం అంటే తెలియని, విలువలు తెలియని, యూట్యూబ్ ఉంది కదా అని చేరిపోయి చివరికి జాతీయ భద్రతకే పెనుముప్పుగా మారిన దుస్థితి ఈరోజు చూస్తున్నాం మనం. ఇది చాలా ఆందోళన కలిగించే ప్రమాదం. అంటే ఒక సోషల్ మీడియాని ఇంత దారుణంగా మిస్యూజ్ చేయొచ్చని ఒక సన్నీ యాదవ్ అయితే ఏమి, జ్యోతి మల్హోత్రా అయితేనేమి, ఇంకా కొందరు ఉన్నారు మన దగ్గర కూడా. వీళ్ళందరూ కూడా ఒక మత విద్వేషాలకు లేదంటే జాతీయ భద్రతకు ముప్పుగా పరిగణించే పరిస్థితి. మరి ఈ పరిస్థితి నుంచి ఎట్లా బయటపడాలి అని అర్థం కావట్లేదు. మరి ఈ నేపథ్యంలో అసలు సన్నీ యాదవ్ ముఖ్యంగా పాకిస్తాన్కి పహల్గాం దాడి తర్వాత సన్నీ యాదవ్ వీడియోలు పెట్టడం అంటే అది అతను మరి ఏంటి, మన తెలుగువాడు సన్నీ యాదవ్. నాకు చాలా బాధగా ఉంది. అసలు ఈ పరిణామం ఎక్కడికి దారితీస్తుంది, దీని వెనుకున్న లోతు ఏంటి అనేది తెలుసుకుందాం. మన సీనియర్ జర్నలిస్ట్ అలాగే ఫ్యామిలీ కౌన్సిలర్ ప్రియ చౌదరి గారు మనతో ఉన్నారు. అమ్మ నమస్కారం. అమ్మ, ఎట్లా ఇది ఇప్పుడు మనందరం యూట్యూబ్లో ఉన్నందుకు బాధపడాలో సిగ్గుపడాలో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళే దేశ భద్రతకు, నేను ఇప్పటివరకు చిన్న చిన్నవి చేస్తున్నారు, తప్పులు బెట్టింగ్ యాప్లు తెలిసి తెలియక చేస్తున్నారేమో అనుకున్నాను. కానీ దేశ భద్రతకు ముప్పుగా కూడా యూట్యూబర్స్ అవతరిస్తున్న పరిస్థితి చాలా ఆందోళనగా ఉందమ్మా. ఎట్లా దీనికి పరిష్కారం అని మీరు అడుగుతున్నారు. పరిష్కారం ఏంటి అనేది నేను ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాను. ఓకే, ఈ ఇష్యూస్ మీద గత సంవత్సరం నుంచి నా గొంతు విప్పుతానే ఉన్నాను. ఎక్కడికెక్కడ నేను కౌంటర్స్ ఇస్తూనే ఉన్నాను. మీరు అన్నారు యూట్యూబ్లోకి వచ్చాము, మనం బాధపడాలా లేకపోతే సిగ్గుపడాలా అని సీరియస్గా మనం గర్వపడదామండి. ఎందుకు అనంటే మనం ఏ లక్ష్యం కోసం వచ్చామో కనీసం కొంతన్నా ఆ లక్ష్యాన్ని చేరుకునే అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మనం కనీసం కొంతలో కొంతైనా వాస్తవాల్ని నిజాల్ని జనాలకి చేరేస్తున్నాము. ఏ ఒత్తిళ్ళకి తలగ్గకుండా మనం ఏం చేయాలనుకున్నాం స్వతంత్రులుగా మనము ఆ జర్నలిజాన్ని చేస్తున్నాం. ఇక్కడ అర్నలిస్టులు వచ్చారు, వాళ్ళతోటే వచ్చిన ప్రాబ్లం. జర్నలిజం పోయి జర్నలిస్టులానే ఉన్నాం. అర్నలిస్టులు వచ్చి వాళ్ళు జర్నలిజం అనేటటువంటి ముసుగేసుకొని జర్నలిస్టులనో అనలిస్టులనో లేకపోతే యూట్యూబర్స్ అనో ఏదో ఒక ట్యాగ్ తగిలించుకొని మీడియాలోకి వచ్చారు. అసలు యాక్చువల్గా యూట్యూబ్లో జర్నలిజం అనేది మనం పెట్టాం, కానీ యూట్యూబ్ని నానా విధాలుగా వాడుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ మనం డిజిటల్ మీడియా అనేటటువంటిది ఏదో మనం సంస్కరించడం కోసం ఉంది అని అనుకోవడం అనేది ఇక్కడ తప్పు. ఎందుకంటే దానికి ఏం నామ్స్ లేవు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ఉందండి, ఇప్పుడు మనం శాటిలైట్ పెట్టాలి, ఎలక్ట్రానిక్ మీడియా నడపాలి అని అంటే దానికి గైడ్ లైన్స్ ఉన్నాయి. అలాగే ప్రెస్ మీడియాకి గైడ్ లైన్స్ ఉన్నాయి. గైడ్ లైన్స్ లేని దరిద్రమైన ఏది ఉందంటే డిజిటల్ మీడియా. ఈ గైడ్ లైన్స్ లేకపోవడంతో వచ్చినటువంటి తిప్పలు ఇవన్నీ కూడా. దీంట్లో జర్నలిజం ఒక భాగం. ఇక్కడ మనం వాళ్ళతో కలుపుకోవద్దు అసలు ఎప్పుడు కూడా. మనమే ఆ దరిద్రులతోటి మనం కలుపుకోవద్దు, ఆ చండాలంతో మనల్ని పోల్చుకోవద్దు కూడా. ఎందుకు సిగ్గుపడాలండి మనం, ఎందుకు బాధపడాలండి మనం? ఖండిస్తున్నాం, అలాగే మన వాయిస్ని మనం వినిపిస్తున్నాం. ఇక విషయానికి వస్తే ఇక్కడ ఎవరిని మనం తప్పు పట్టాలి అనంటే అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళందరికీ కూడా లైకులు కొట్టేసి సబ్స్క్రైబ్ చేసేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీళ్ళని అన్న ఆహా ఓహో తోపు తురుము అనేటటువంటి ఇలా బిల్డప్లు ఇచ్చేసేసుకుంటూ వాళ్ళకి ఒక జన సమూహం ఏదైతే వాళ్ళకి తోడయిందో ఆ జన సమూహాన్ని చూసుకొని వీళ్ళు ఈ విధమైన చివరికి దేశాన్ని అమ్మేటటువంటి స్థితికి వాళ్ళు ఎదిగిపోయారు. వాళ్ళు ఎవరి భుజాల మీద నిలబడ్డారండి? సబ్స్క్రైబర్ల భుజాల మీద నిలబడ్డారు. ఇప్పుడు తప్పెవరు? వాళ్ళని మోస్తున్నది ఎవరు? సబ్స్క్రైబర్స్, జనం. ఇప్పుడు జనము కదలాలి, జనము ప్రతిస్పందించాలి. మీరన్నట్టు సన్నీ యాదవ్ మీద ఎన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. ఓకే, అతని మీద ఎలిగేషన్స్ వచ్చినప్పుడు
వాళ్ళ తమ్ముడు ఒక మాట మాట్లాడాడు. ఏమండి మా అన్నయ్య 300, 200 అదేంటి మోసం చేశాడండి. పెద్ద పెద్ద మోసాలు చేసే వాళ్ళని ఏం చేస్తారండి? అంటే ఏంటి? మోసం చేశాడని ఒప్పుకున్నావుగా. చిన్నదో పెద్దదో నువ్వు మాట్లాడాల్సిందేంటి? పొరపాటు జరిగింది, తెలియక జరిగిందేమో, లేదు అవగాహన లేక జరిగిందేమో, సరిదిద్దుకుంటామనే మాట వాడి నోటి నుంచి రాలేదు. ఏం మాట్లాడాడు అతను? మా చిన్నదే కదండి, పెద్ద పెద్దవి చేసేవాళ్ళని పట్టుకోండి అన్నారు. అలాగేనమ్మా అని చెప్పేసి ఒక ఐపీఎస్ ఆఫీసర్ వేసి పడేశాడు కేసు. అప్పుడు మరి పెద్ద తిమింగళమై నీ అన్నయ్య కనిపించాడుగా అక్కడ. అంతేగా. బెట్టింగ్ యాప్స్ అనేటటువంటి కేసులో నీ అన్న ఎందుకు 2 నెలలు ఎక్కడికి కనిపించకుండా ఎక్కడికి ఎందుకు పారిపోయాడు? మరి ఆ రోజు నా అన్వేష్ అనేటటువంటి అతను వీళ్ళందరి గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం వీడియోస్ చేసి పెడితే నా అన్వేషణ బండబూతులు తిట్టారు, ఇంకేదో చేశారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఈ మధ్య కాలంలో కొద్దో గొప్ప బాగా ఫ్యాషన్ నేర్చుకున్నది ఏంటి అని అంటే, నువ్వు ఎంత నేరం అన్నా చేయి బాయ్, నువ్వు ఏదన్నా చేయి భయ్యా, బెయిల్ తీసుకురావడానికి నేనున్నా, బెయిల్ ఇప్పించడానికి నేనున్నా, డబ్బు సంపాదించావు కదా కుప్పలు తెప్పలు, అదే డబ్బుతోటి మనం దేన్నైనా కొనుక్కోవచ్చు అనేటటువంటి స్థితిలో ఇవాళ మన చట్టాలు, మన వ్యవస్థలు నడుస్తున్నాయి. ఇలాంటి చట్టాన్ని మనం ప్రశ్నించాం. సన్నీ యాదవ్ ఎందుకురా ఇట్లా చేసినావు దేశానికి సంబంధించి అని మనం ప్రశ్నించాం అనుకో, మనల్ని ప్రశ్నిస్తారు. మోక ఈ అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనల్ని ప్రశ్నిస్తారు. సిగ్గుపడాల్సింది ఎవరు? వాళ్ళు సిగ్గుపడాలి. ఎవరైతే ఈ జాతిని ఎంకరేజ్ చేస్తున్నారో ఆ జాతి సిగ్గుపడాలి, మీరు నేను కాదండి. అలాగే ఈ జాతిని మోస్తున్నటువంటి ఈ భరతమాత, నిజం చెప్తున్నాను కదా, ఎంత గుండె ఘోషతోటి ఉందో ఈరోజు. అలాగే ఈ తరహా నేరాలన్నీ చేసుకుంటూ పోతూ ఉంటే 2 నెలలు ఇతను కనపడలే. అసలు భయ్యా సన్నీ యాదవ్ ఎందుకు అరెస్ట్ అయ్యాడు? అసలు అరెస్ట్ అవ్వడం వెనక ఉన్నదేంటి? ఎవడు అడగట్లేదండి, ఎవడు మాట్లాడట్లేదండి. మాట్లాడినా ఎవరు చూడట్లేదండి. మాట్లాడేదంతా ఏంటి? కిందంతా నేను చూశాను, అతను మాట్లాడినటువంటి విషయాలన్నిటిలోనూ చూశాను. అరే వాడు సంపాదించుకుంటున్నాడని వాడి మీద పడి ఏడుస్తున్నారా? వాడు ఇంకొకటిరా, ఏరా ఎప్పుడైనా సరే భరతమాత జెండా మోసావురా బే నువ్వు? ఏ రోజైనా ఆ బోర్డర్ని కాపాడటానికి ఆ గన్ను నీ భుజం మీద మోసావురా? వాళ్ళు మోస్తున్నారా దేశాన్ని, భ్రష్టు పట్టిస్తున్న జాతికి చెప్తున్నాను నేను. ఈ జాతి ఎవరిని మోస్తుంది? ఇలాంటి దేశాన్ని అమ్మేసేటటువంటి గజ దొంగల్ని మోస్తుంది. మరి మీరందరూ సొంత మొక్కలైనప్పుడు మీరు అదేంటి న్యాయస్థానాలకు వెళ్ళిపోయి మీరు బయటకు వస్తామని అనుకున్నప్పుడు ఎందుకు పారిపోయారా దేశం నుంచి అని అడుగుతున్నాను నేను. అరెస్ట్ అవ్వండి, మీ తప్పేమీ లేనప్పుడు మీకు నోటీసులు ఎందుకు వచ్చినాయి? పాయింట్ నెంబర్ 1. సరే ఎలిగేషన్స్ ఉన్నాయి, నోటీసులు వచ్చినాయి, దానికి కూడా యాక్సెప్ట్ చేస్తాం. మీరు శుద్ధపూసలు కదా, శుద్ధ మొక్కలు కదా, మరి అరెస్ట్ అయిన తర్వాత స్వచ్ఛందంగా ఇక్కడే ఉండి ఎందుకు బెయిల్ తెచ్చుకోలేదు? ఎందుకు నెలల తరబడి దేశాలు దాటిపోయినారు? ఆ దాటిపోయిన దేశంలో నెలల తరబడి మీకు ఎవరు షెల్టర్ ఇస్తున్నారు? ఇక్కడ అది మిస్టర్ పాయింట్. కరెక్ట్. వాడు దుబాయ్ పోతాడు, దుబాయ్లో 2 నెలలు వీడికి షెల్టర్ ఎవరిస్తున్నారు? ఎంత డబ్బు ఉన్నా సరే, ఎంత మిలియనీర్ అయినా సరే వాడికి లెక్కలు ఉంటాయి. వీళ్ళు ఆఫ్టర్ ఆల్ గాళ్ళండి, వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు అనమాట. దేనికి ఇన్ఫ్లుయెన్సర్లు? దేశాన్ని అమ్మడానిక? దేశ ద్రోహం చేయడానికి ఇన్ఫ్లుయెన్సర్లా? బెట్టింగ్ యాప్ల పేరుతోటి దేశాన్ని అమ్మడానికి ఇన్ఫ్లుయెన్సర్లా? జనాన్ని చంపడానికి ఇన్ఫ్లుయెన్సర్లా? వీళ్ళ వల్ల ఎవడి కడుపు నిండుతుందండి? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ సన్నీ యాదవ్ అనేటటువంటి వాడు డీమార్ట్ అకౌంట్స్ అని చెప్పేసి అని ఒకటి స్టార్ట్ చేశాడు మా మొదట్లో. అసలు దాని వెనక చరిత్ర ఎవరికన్నా తెలుసా? 200 ఇస్తాను మీకు, రిటర్న్ ఇస్తాను, దీంట్లో అకౌంట్ ఓపెన్ చేయండి అన్నాడు. ఇతను డబ్బు 200 ఎందుకు ఇస్తారని ఎవడన్నా ఆలోచించాడా? ఆ 200 వస్తున్నాయి, అకౌంట్ ఓపెన్ చేయడమే కదా అని చెప్పేసి అని ఎవరి కాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసి పడేశారు. వెనక స్టోరీ చెప్తా. ఒక్కొక్క అకౌంట్కి ఆ డిమార్ట్ నుంచి వాడు కుదుర్చుకున్నటువంటి బేరం 1000 రూపాయలు. ఓహో, ఎంత? 1000 రూపాయలు. ఇతనికి 45 లక్షల మంది ఇప్పుడు ఉన్నారు. అప్పుడు ఇతని ఇన్ఫ్లుయెన్స్కి గురయ్యి ఒక 10,000 మంది ఓపెన్ చేశారు అనుకో. 10,000 ఇంటూ 1000 ఎంతండి? 10 లక్షలు, 1,00,00,000 రూపాయలు.
ఈజీగా అకౌంట్లో పడింది. ఇతను జనానికి ఎంత ఇచ్చారు సార్? 20 లక్షలు. 20 లక్షలు. మిమ్మల్ని అమ్మాడురా పిచ్చనా కొడుకల్లారా, మిమ్మల్ని వాడు అమ్మాడు. ఎవరిని అమ్మాడు? డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే వీడి మెయిల్ ఐడి ఇవ్వాలా, వీడి ఫోన్ నెంబర్ ఇవ్వాలా, వీడి డీటెయిల్స్ ఇవ్వాలా. మీ డీటెయిల్స్ని 800 రూపాయల లాభానికి అమ్మినాడు. మన డీటెయిల్స్ దేశం దాటిపోతున్నాయి. అది అక్కడ మొదలు పెడితే తండ్రి బైకులు ఇస్తాను, అయ్యిస్తాను, ఇస్తాను, 300 కట్టండి అని. అది కూడా ఒక విధమైనటువంటి లాటరీ కాదా? ఈ దేశంలో లాటరీకి పర్మిషన్ ఉందా? ఎందుకు ఇచ్చినాను? ఇంకొక విషయము, మేము యూట్యూబ్లోనండి ఇచ్చాము అనడానికి. ఒరే, నేను ఆంధ్రాలో వచ్చింది నీ యూట్యూబ్, నాకు లింకు ఆంధ్రా నుంచి నేను నీకు డబ్బులు వేసా. అది తప్పు. నీ యూట్యూబ్ నీ దుబాయ్ వరకే ఉంటే పర్వాలా, లేకపోతే నీ క్యాషినోవా గోవా వరకు ఉంటే పర్వాలేదు. నీ లాటరీలో ఎక్కడికి వచ్చింది? ఆంధ్రాలో ఉన్న నా దగ్గరకు వచ్చింది. నువ్వు కంట్రోల్ చేయలేదు నీ యాప్ని. ఆంధ్రా నుంచి నేను కొన్నా, నేను గోవా వచ్చి కొనలా, నేను దుబాయ్ వచ్చి కొనలా, ఆంధ్రా నుంచి నేను కొన్నా. అది నేరం. 2, బెట్టింగ్ యాప్లు. వీళ్ళు ప్రమోట్ చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ ఓనర్లు ఎవరో వీళ్ళని చెప్పండి. ఎవరు తెలుసా? ఆ దేశాల పేర్లు చూడండి. ఆ దేశాలు మొత్తం ముస్లిం కంట్రీస్. అక్కడ మొత్తం టెర్రరిజం. అసలు ఉనికి లేనటువంటి దేశాల పేర్లు అవి. ఉనికి లేనటువంటి, ప్రపంచ పటంలో ఉన్నాయి కానీ ప్రపంచంలో ఉనికి లేనటువంటి దేశాల నుంచి అవి ఆపరేట్ చేయబడుతున్నాయి. మొత్తం డబ్బంతా కూడా దాంట్లో దాదాపు 40 to 60% టెర్రరిస్టుల ఫండింగ్. డీమాట్ అకౌంట్స్ నుంచి. డీమార్ట్ కాదండి, బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్స్ వీళ్ళు ప్రమోట్ చేసినటువంటి బెట్టింగ్ యాప్స్. కరెక్ట్. ఓకే. వాటి ఓనర్లు ఎక్కడున్నారు, ఏ దేశంలో ఉన్నారు, ఈ డీటెయిల్స్ బెట్టింగ్ యాప్స్ కట్టిన వాళ్ళనన్నా నాకు చెప్పండి. వాడికి తెలీదు. వీడు చెప్పాడు. వీడు దేశాన్ని అమ్మలేదా అండి? ఎన్ని 100 కోట్లు టెర్రరిస్టుల పాకెట్లోకి వెళ్ళినాయి. ఇంకొక తప్పు, మన పెహల్గాం సంఘటన జరిగి ఎంతకాలం అయిందండి? ఏ డేట్ జరిగింది? 22nd జరిగింది. ఏప్రిల్ 22nd. ఓకే. మన సార్ ఎక్కడున్నాడు సార్ అప్పుడు? పాకిస్తాన్లోనే. తిరిగి ఎప్పుడు వచ్చాడు సార్? ఏప్రిల్ 30th or 31st. బెయిల్ వచ్చింది, ఇండియా వచ్చాడు. ఇంకొక విషయం, ఇంత పెద్ద బ్లాగర్వి కదా, ఆయన స్నేహితుడు ఎవరో మరి, మహానుభావ దండాలు రాయ్య, భలే గొప్ప స్నేహితుడికి బాగా కాపు కాస్తుందో ఎన్ఐఏ పెడతది పెట్టు. ఓకే. ఆ స్నేహితుడు చెప్తున్నాడు, ఎన్ఐఏ అండి సహజంగా వేరే దేశాలకు వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఎంక్వైరీ చేస్తుందండి. మీరేంటి ఎందుకు వెళ్తున్నారు, మా టెలిగ్రాములు చెక్ చేస్తారు, అవి చెక్ చేస్తారు, ఇవి చెక్ చేస్తారు, ఇవి చెప్తున్నారు. ఎప్పుడు చెక్ చేస్తుంది ఎన్ఐకి పనేం లేదా? ఎంతమంది దేశాలు పోయి రావట్లేదు, వాళ్ళందరినీ ఎన్ఐ చెక్ చేస్తుందా? ఎవడి మీద డౌట్ వస్తుందో వాడిని చెక్ చేస్తుంది. అర్థమైందా? చెక్ చేసి వాడి మీద ఏమీ లేదు అంటే వదిలేస్తుంది. అదే ఎన్ఐ కాపుగాసి నిన్ను పట్టుకుని కనీసం నీ అరెస్ట్ వివరాలు కూడా బయటికి చెప్పలేదు అంటే కారణం ఏంటి మిస్టర్? చాలా పెద్ద గూడు పుటాని ఉందని అర్థం. గూడు పుటాని ఉందేమోనా? ఇంకొక విషయం, ఎన్ఐఏ ఇన్వాల్వ్ అయ్యిందంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అంటే మన దేశానికి సంబంధించినటువంటి గూఢాచారి సంస్థ అది. ఆ సంస్థనే ఈ పోటుగాడు వీడియోలో కూర్చొని క్వశ్చన్ చేస్తున్నాడు, ఏమండి పేరెంట్స్ కన్నా చెప్పండి అని. ఒరే, మీ బెట్టింగ్ యాప్ల మోజుల్లో పడి వాటిలో డబ్బులు పోగొట్టుకుని కొడుకులు ఎక్కడికి పారిపోయారో తెలియని వాళ్ళు కొన్ని వేల మంది పేరెంట్స్ ఉన్నారా. వాళ్ళని ఎత్తుక్కరండి, కనీసం ఆ పేరెంట్స్కి చెప్పండి ఎక్కడున్నాడో. అలాగే పేరెంట్స్కి ఒక్క మాట కూడా చెప్పకుండా ఆత్మహత్యల పాలై ఉరికొయ్యలకే ఉరితాళ్ళకే వేలాడారా, పురుగుల మందులే లాగారా. ఎన్ని సూసైడ్లు ఉన్నాయో, ఎంతమంది పిచ్చెక్కి ఉన్నారు, ఎంతమంది దొంగతనాలకి పాల్పడ్డారు ఆ బెట్టింగ్ యాప్ల ద్వారా, అప్పుల పాలైపోయి అప్పులు తీర్చలేక. మరి ఈ ప్రాణాలన్నిటికీ సమాధానం చెప్పి అప్పుడు నీ యొక్క ఫ్రెండ్ గురించి మాట్లాడమని చెప్పండి. ఎందుకు ఇంత బాధ అంటే, నా ఇంట్లోనే జరిగిందండి.
నా బంధువుల్లోనే జరిగిందండి. గుండె కోత తెలుసా మీకు? ఒక తండ్రికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఆస్తులు అమ్మినా కూడా తీరలేదు. ఇంకొకడైతే అద్భుతమైనటువంటి ఎడ్యుకేటెడ్ విద్యావంతుడు, వాడు ఎక్కడో ఉండవలసిన వాడు ఈ బెట్టింగ్ యాప్ల మోజులో పడి వాడు మెంటల్లీ టార్చర్ తోటి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎవరికీ తెలియదు. నా దగ్గరకు వచ్చిన కేసులు కౌన్సిలింగ్ కోసం మా వాడు ఏం చేస్తాడో తెలియదండి, 24 గంటలు దాంట్లోనే ఉంటాడు. ఇన్ని లక్షలు పోయినాయండి వచ్చిన పేరెంట్స్ ఎంతమంది ఉన్నారో తెలుసా మిస్టర్? ఒక్క ప్రాణం నీకంత విలువైతే మరి ఇన్ని ప్రాణాల విలువ ఎక్కడ పెట్టినారా మీరంతా? దొంగల ప్రాణాలు మీకే అంత విలువ ఉంటే మరి దొరల్లా బ్రతకాల్సినటువంటి మనుషులు మీ బారిన పడి నాశనమైనటువంటి ఈ సమాజంలో ఎంతోమంది బిడ్డలు కాల రాలేరు, నేల రాలేరు. వాళ్ళ గురించి ఏం చెప్తారు వీళ్ళు? కరెక్ట్. ఎన్నయ్యే చెప్పాలి, కనీసం తల్లిదండ్రుల కన్నా చెప్పాలి. ఆ తల్లిదండ్రులకు కూడా నేను చెప్తున్నాను, అతని మీద ఎలిగేషన్స్ వచ్చినప్పుడు అట్లీస్ట్ అతన్ని హెచ్చరించాల్సిన అవసరం తల్లిదండ్రులకి లేదా? ఆ తల్లిదండ్రులకు కూడా నేను చెప్తున్నాను, మీ పిల్లలు చేసేటటువంటి ఈ పనుల వల్ల ఎంతమంది పేరెంట్స్ ఎంతమంది బిడ్డల్ని పోగొట్టుకున్నారో మీకు తెలుసా? వాళ్ళు మీ బిడ్డ కట్టేటటువంటి 30 కోట్లు ఆ డబ్బు మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందో ఒక్కసారి ఎంక్వైరీ చేయమని చెప్పండి. ఎక్కడి నుంచి సామాన్యులు కదా వీళ్ళంతా. మాకు ట్యాక్సులు కట్టడానికే చచ్చిపోతున్నాం సార్. నెలకు వచ్చేసరికి సంవత్సరానికి వచ్చేసరికి జిఎస్టీలని, సర్వీస్ ట్యాక్స్లని, అవని ఇవని దీని దుంప దగ్గర చేసే బిజినెస్లో 60% ట్యాక్సులకి వెళ్ళిపోతే 40%లో ఖర్చులు ఎన్ని వస్తున్నాయో, తినడానికి ఎన్ని వస్తున్నాయో కనపడట్లేదు. చూడ్డానికి మాత్రం ఇంత పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తుంది సార్? నిన్నగాక మొన్న పుట్టిన వీడు బైక్ వేసుకుని తిరిగినటువంటి వాడు అన్ని కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెడుతున్నాడు? వాడు ఇంటర్వ్యూలో ఆ పెద్ద మనిషి చెప్తాడు, నాకు బైక్ కావాలి, దాని మెయింటెనెన్స్కి 10 లక్షలు కావాలండి, మీరు ఇస్తారా? అందుకే నేను ఇవి ఆడుతున్నాను అని. నేను దేశమంతా తిరగాలన్నాను. అరే ఎవడు తిరగమన్నాడు రా నిన్ను? ఎవడు తిరగమన్నాడు? నీ దురద కోసం నువ్వు తిరుగుతున్నావు. దానివల్ల దేశానికి అంట మరి ఎక్కడికైనా సరే వేరే దేశం వెళ్ళినప్పుడు బైక్ చూడంగానే అరే తెలంగాణ బైక్ అనుకుంటారు అని అంటే, తెచ్చోడా తెలంగాణ నుంచి విదేశాల నుంచి బోల్డ్ బైకులు దిగుమతి అవుతున్నాయి. నువ్వు పోయి నాకు ఇప్పటికీ అర్థం కాలేదమ్మంటే, పహల్గాం దాడి జరిగి ఇంతమంది ప్రాణాలు కోల్పోయి 2 దేశాల మధ్య ఉద్రిక్తతల సమయంలో వాడు రావాల్సిన అవసరం ఏంటి? వీడియోలు పెట్టాల్సిన అవసరం ఏంటి? దీని వెనక దానికే వస్తుంది. ఇది కంప్లీట్ అవ్వండి. ఎందుకంటే చాలా మందికి స్టోరీలు తెలియవు, యువతకు అసలు తెలియదు. వాళ్ళకు ఉండేదంతా ఏంటంటే ఆ బైక్ మీద ఉన్న మోజు. వాడు హీరో లాగా హెలికాప్టర్ లో లేపుతున్నాడు బైకుల్ని, వాడు హీరో లాగా పెట్టుకుని జీ అని వెళ్తున్నాడు, దేశాలు దాటుతున్నాడు. ఈ ప్యాషన్ మొత్తులో ఈ యువత మునిగిపోయి ఒక షీల్డ్ వేసుకుని కళ్ళు పొరలు కమ్మేసినాయి వాళ్ళకి. ఆ పొరలు విడదీయాల్సినటువంటి అవసరం బాధ్యత మనకుంది కాబట్టి స్టోరీ చెప్తున్నాను నేను. అదే అర్థమైతేనే ఈ రోజు వాడు అక్కడ ఎందుకున్నాడో మాట్లాడదాం మనం. ఈ పోటుగాడు పోయినాడు, అక్కడికి పారిపోయాడు, వేరే దేశం పోయి అక్కడి నుంచి అక్కడ వీసా టైం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి పాకిస్తాన్కి పోయినాడు. 2 నెలలు ఉన్నాడు వాడు పాకిస్తాన్లో. ఎవడు షెల్టర్ ఇచ్చినాడు? ఏ ఫ్రెండ్ ఉన్నాడు నీకు ఆ పాకిస్తాన్లో? చాలా మంది చెప్తున్నారు పాకిస్తాన్ది ఎప్పటి నుంచో ఉందండి, టూర్ ఎప్పటి నుంచో పాకిస్తాన్ ఉందండి, ఇప్పుడు వెళ్ళాడండి. వెళ్ళాడు సారేరా, మీకే ఓటేస్తాం. ఎప్పటి నుంచో ఆ కోరిక ఉంది, ఎప్పటి నుంచో ఉన్నాడు, ఎప్పటి నుంచో వెళ్ళాడు. మరి వీడియోలు ఇప్పుడు ఎందుకు పెట్టినాడు రా అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ అదేంటి మన హోమ్ మినిస్టరీ, డిఫెన్స్ మినిస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది ఏంటంటే పాకిస్తాన్కి సంబంధించిన వీడియోలు ఎవరు పెట్టద్దు, పాకిస్తాన్ని పొగిడేటట్టు మాట్లాడినా, పాకిస్తాన్ యొక్క వీడియోలు పెట్టినా కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెడితే, పిచ్చానా కొడుకులు ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే ఒక్క బుల్లెట్కి ఎందుకు పనికిరారు? ఇల్లేసుకుని తిరిగే బుల్లెట్ కాదు, ఆ సైనికుడి బుల్లెట్కి ఎందుకు పనికిరారు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏ విధమైనటువంటి సిచ్యుయేషన్స్లో వీళ్ళు మాట్లాడుతున్నారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కానటువంటి విషయం. వెళ్ళి అక్కడికి వెళ్ళడమే కాక 2 నెలలు వాడు ఎందుకున్నాడు, వీళ్ళు ఎందుకు మాట్లాడరు? అసలు 2 నెలలు పాకిస్తాన్లో ఏమన్నాడు? ఇంకొక విషయం, ఇప్పుడుకొస్తున్న విషయానికి వస్తున్నా. పహల్గాం దాడి జరిగిన తర్వాత మీరు ఇన్ఫ్లుయెన్సర్లు కదరా పోయి,
సెలబ్రిటీలు కదురా బాయ్, సెలబ్రిటీలు ఏం పొడిచినారా దేశానికి, ఏం పొడిచినారా జనాలకి. మీ గుడ్డలు మీరు కొనుక్కున్నారు, మీ కార్లు మీరు కొన్నారు, మీ ఇంట్లో వాళ్ళకి దొబ్బ పెట్టినారు, మీకు మీరు మింగి నీళ్లు తాగారు. కనీసం అట్లీస్ట్ ఎన్ని ట్యాక్సులు కట్టారు ఈ గవర్నమెంట్కి చెప్పండి? ఎందుకు పనికి వస్తారు మీరు మాకు? దేనికోసం మేము మీకు సపోర్ట్ ఇవ్వాలా? ఇచ్చింది కాక పాకిస్తాన్ పోయిన తర్వాత సరే వీడియోలు పెట్టాడు పెద్ద మనిషి. ఎప్పుడు పెట్టాడండి? ఈ సిచ్యుయేషన్ లో వాడు వీడియోలు పెడతాడా? మళ్ళీ పైగా దాన్ని సమర్థించుకోవడం ఏంటి? అభిమానులు అన్నా పెట్టన్నా 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 అన్నారంటే ఇటు పెట్టాడంటే ఈయన తీసుకెళ్లి లోపల పెట్టారు. సరిపోలా దరిద్రం? లోపల పెడితే అయిపోయి ఫస్ట్ ఈయన ఎప్పుడు తీసుకెళ్లి లోపల పెట్టారు? దరిద్రం సరిపోలేదా అంట. జనాలకి ఏంటంటే వీళ్ళు చేసి వీళ్ళ యూట్యూబ్లు చూడండి, వాళ్ళ ఏంటి వాళ్ళు వేసుకునే డ్రెస్సు, వాళ్ళు వేసుకున్న బైకులు, ఇవన్నీ యువతికి వెర్రెక్కిస్తాయి, ఒక ప్యాషన్లోకి తీసుకెళ్ళిపోతాయి. అట్లా యువతని అట్రాక్ట్ చేసి అరే మీ పనికి మాలిన పనుల వల్ల దేశానికి ఏమి లాభం, పేదోడికి ఏమి లాభం, విద్య కోసం ఏం చేస్తున్నారు, వైద్యం కోసం ఎంతమందికి పేదలకు వైద్యం అందించారు, సరే సమాజానికి ఏమి ఇచ్చినారు. ఈ వేసుకుని వెళ్ళే బైక్ అంట అరబ్ కంట్రీస్లో వేసుకెళ్తే అబ్బా తెలంగాణ అనుకుంటారంట. ఒరే తెలంగాణ బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం ఉంది, నువ్వు బైక్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. నువ్వు నా డబ్బులతో బైక్ తీసుకొని పోయి ఆడపోయి చూపించి బైకా అని అంటాడు అని అంటే ఇంతకంటే అబ్బా తెలంగాణ తెలంగాణ అని అబ్బా తెలంగాణ అని ప్రొజెక్ట్ అవుతుందండి. అరే తెలంగాణ బైకులు కొనుక్కోవాలి, ఆ బైకులు అమ్మటానికి పోతున్నావు నువ్వేమన్నా? బైక్ అంబాసిడర్గా పోతున్నావా? ఎందుకు మాట్లాడతారు? ఎవరికి చెప్తారు? ఈ దేశంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు రాబాయ్. అరే మీరు ఏం చదువుకున్నారో, మీకు ఏం ప్రపంచం తెలుసో పక్కన పెడితే చాలామంది మీ తోలు తీయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మీ ఇష్టం వచ్చిన ఆటలు ఆడేశారు, మీ ఇష్టం వచ్చినట్టు చేసి అవతల పారేశారు, యువతని మీ ఇష్టం వచ్చినట్టు పక్కదారి పట్టించి అవతల పడేశారు. దేశ భక్తి లేకుండా ఫ్యాషన్ ప్రపంచంలో దరిద్రాలను అంటగట్టించినారు. మీరు తిరగాల్సిన అవసరం లేదు. ఏం చేస్తున్నారు మీరు? ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇప్పుడు నా అన్వేషణ ఉన్నాడండి, నా అన్వేషణ దేశం మొత్తం తిరుగుతూ ఉంటాడు, ప్రపంచం మొత్తం. తప్పులు చాలా ఉన్నాయి నా అన్వేషణ, అన్వేషవి లేవని లేనట్ల తప్పులు అంటే సరిగ్గా మాట్లాడడం రాదు, చెత్త మాట్లాడతాడు, బూతులు మాట్లాడుతూ ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే ఒకటి రెండు ఏంటంటే భారతదేశాన్ని బాగుపడండి అని తింటాడు. కానీ ఎక్కడ ఏది జరిగినా ఆ దేశం గురించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనకిస్తాడు, నాలెడ్జ్ ఇస్తాడు. వాడు ఎడ్యుకేటెడ్ అండి, వాడు నాలెడ్జ్ ఇస్తాడు. ఇంకొక విషయం, అసలు ఈ బెట్టింగ్ యాప్ల నాలెడ్జ్ అంతా అతని వల్లనే కదండి జనాలకి మొత్తానికి తెలిసింది. అయినా రియలైజ్ కాకుండా కింద కామెంట్లు పెడుతున్న చెత్త నా కొడుకులకి చెప్తున్నాను రా, చెప్పులు తెగుతాయి ఇలాంటి వెధవల్ని కనుక ఎంకరేజ్ చేస్తాయి. ఎందుకో ఇంకొక వీడియో చూసా, నా గురించి ఏం తెలుసని మీరు వీడియోలు చేస్తున్నారండి, నేను వచ్చిన తర్వాత మీ మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటా, రెడీ బాయ్, నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావో ఏం చేసావో మొత్తం గెలకడానికి సిద్ధంగా ఎవరన్నారు? సన్నీ యాదవా? యూట్యూబర్ల పేర్ల కోసం చేసుకునే యూట్యూబర్లు ఉన్నారేమో నాకు తెలియదు, కానీ మనంటి వాళ్ళు ఉన్నాం. ఏసి చూడు అంతే, చిన్నప్పుడు తాగిన ఉగ్గు పాలతో సహా కక్కిస్తాం. లేదు ఎవడు ఊరుకుంటాడయ్యా? యాడ పిల్లా కాకుల్లారా మీరు కొట్టే దెబ్బలకి అందరూ మూసుకున్నా అంటే దేశము, న్యాయస్థానాలు, చట్టాలు మీలాంటి బెట్టింగ్ యాప్లు ఆడి దేశాన్ని దరిద్రం పట్టించే వాళ్ళని కాపాడడానికి ఉంటే మేము చూస్తూ ఊరుకుంటావా, లేదా మిమ్మల్ని కాపాడడానికి ఉన్నాయని చెప్తున్నారా మీరు? చట్టం అండి, న్యాయస్థానాలండి, అవి కూడా గమనిస్తున్నాయి మీరేం చేస్తున్నారు అనేటటువంటిది. వాళ్ళ నమ్మకం అదే, డబ్బుతో దీనినే చేయొచ్చో నమ్మకం. ఒకటి సార్, పిల్లోడు చిన్న పని చేస్తే చూసి చూడకుండా వదిలేస్తుంది తల్లి, క్షమించరాని నేరం చేస్తే చంపేది ఫస్ట్ తల్లే, గుర్తుపెట్టుకోండి. అన్ని చోట్ల నీ ఆటలు సాగో. మరి ఇంత పెద్ద తోపుగాడు మరి వాళ్ళ కనీసం అరెస్టును కూడా ధృవీకరించలేదు, వాటి వరకు ఎన్ఐఏ ధృవీకరించలేదు. ఎక్కడున్నాడో తెలీదు, ఏమయ్యాడో తెలీదు, టెర్రరిస్టులు పట్టుకుపోయారో తెలీదు, ఇంకెవరు పట్టుకుపోయారో తెలీదు, ఇంకేం జరుగుతుందో తెలీదు. అలాగే ఎన్ని వేల కాపురాలు కూలిపోయినాయో మీకు తెలియదు, ఎంతమంది పిల్లలు యూత్ నేల రాలిపోయారో మీకు తెలియదు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో కూడా. మై డియర్ బన్నీ యాదవ్ గారి
తల్లిదండ్రులకు కూడా చెప్తున్నారు, మీకు తెలియదు. ఇవాళ మీ బిడ్డ కోసం గిలగిల్లాడుతుంటే, మీ బిడ్డ ప్రమోట్ చేసినటువంటి యాప్ల వలలో పడిపోయి అప్పుల పాలైపోయి డబ్బులు బెట్టింగ్లు కట్టి ఇంట్లో నుంచి చెప్పకుండా పారిపోయిన బిడ్డలు, ఆ పేరెంట్స్ కూడా ఇవాళ మీరు ఎదురు చూసినట్టే ఎదురు చూస్తున్నారండి. మా బిడ్డ ఎక్కడ క్షేమంగా ఉన్నాడేమో చెబితే చాలు అని అప్పుల వాళ్ళు మొత్తం గన్నులు పట్టుకొని తిరుగుతున్నారు చంపుతామని. మరి వీటన్నిటికీ సమాధానం ఎప్పుడు చెప్పాలి? ప్రకృతి ఊరికినే ఉంటుందా బిఎస్ గారు? అస్సలు ప్రకృతి సమాధానం చెప్పదా? ఎవరికైనా సరే సమాధానం చెప్పే తీరుతుంది. అంటే గొంతుక విప్పి మాట్లాడితే మేము కోర్టులకు వెళ్తాం అని బెదిరిస్తే ఇక్కడ బెదురుతారా? తెలియదా? పెట్టండి కోర్టులకి. అంటే మీకు బెయిల్ ఇచ్చే వాళ్ళు ఉంటే మాకుండ్రా, మీకు వాదిచ్చే వాళ్ళు ఉంటే మాకుండ్రా, మీకు ఇంతటోళ్ళు ఇన్ని డబ్బులు సంపాదించగానే మీకెంత వస్తే ప్రపంచం తెలిసిన వాళ్ళు ఏ కేసుని ఎలా వేయాలో మాకు తెలదా? ఎవరిని బెదిరిస్తున్నారండి? ఎవరిని బెదిరిస్తున్నారు? బెదిరించి ఏం చేద్దాం అనుకుంటున్నారు? పిల్లకాకులు తెలియక చేశారు. ఇప్పటికీ నేను చెప్తున్నా, ఇకనైనా ఆపండి, ఇకనైనా ఇవన్నీ ఆపండి. అంతేగాని చేసిన తర్వాత ఇంకొకటి, ఆ ఫ్రెండ్కి చెప్తున్నాను, మిస్టర్ ఎందుకు తీసుకెళ్లారండి ఇన్ని రోజులు అండి అంటున్నావు కదా మిస్టర్. మీ వాడు తీసిన వీడియోలో అరగంట వీడియో చూసి తీసుకెళ్ళలా, అరగంట వీడియో మీద డిస్కషన్ జరగదు. 2 నెలలు ఎక్కడున్నాడు, ఎవరితో మాట్లాడాడు, ఎన్నిసార్లు నీళ్లు తాగాడు, ఎన్నిసార్లు పడుకున్నాడు, ఎన్నిసార్లు టాయిలెట్కి వెళ్ళాడు మొదలు పెడితే అదేంటి రష్ ఉంటుంది చూసారా? తీసిన వీడియోలో రష్ మొత్తం బయటికి తీస్తారు. 2 నెలల్లో గేటు మాత్రమే చూపించాడు, గేట్లోకి వెళ్ళటమే చూపించాడు. వెళ్ళిన తర్వాత ఈ పెద్ద మనిషిని అక్కడ ఉంది చూసావా, పాకిస్తాన్ టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ సో అండ్ సో, అదే భయంకరమైనటువంటి ప్లేస్. తెలుసా మీకు ఆ సంగతి? నేను చెప్పను, నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా. అక్కడికి ఈ పెద్ద మనిషి ఎందుకు వెలిచాడో చెప్తా, ఎవడు తీసుకెళ్తే వెళ్ళాడో చెప్తా. అది అసలు ఆ ప్లేస్ ఏంటో కూడా రాని ఎన్ఐఏ చెప్తుంది. ఎన్ఐఏ చెప్పిన తర్వాత వివరంగా నేను చెప్తా. జ్యోతి మల్హోత్రా ఎలా పట్టుబడిందో ఈ పెద్ద మనిషి కూడా వీడియోల ద్వారా అలాగే పట్టుబడ్డాడు. అర్థమైందా? మేము చాలా తోపులం తురుములం అని అంటే ఇంటెలిజెన్స్, భారతీయ ఇంటెలిజెన్స్ ఇంకా ఇంటెలిజెంట్ రా భయ్యా. సార్ జ్యోతి మల్హోత్రాకి 6 గన్మెన్లు ఇచ్చారండి పాకిస్తాన్లో. ఇస్తారండి. షాక్. ఒక యూట్యూబర్ వీడియో చూసారు, దేశాన్ని అమ్మేస్తుంటే దేశాన్ని అమ్మేసే దానికి ఇవ్వకేం చేస్తారండి? దేశానికి బేరం పెట్టడానికి వచ్చింది, దేశాన్ని అమ్ముతున్న వాళ్ళకి చేయకుండా ఎందుకుంటారు? ఇంకొకటి, ఈ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఒక ఇన్ఫ్లుయెన్సర్ని పట్టుకోగానే బయటకు వచ్చి గిలగిల కట్టుకుంటున్నావే. 28 మంది ప్రాణాలు కోల్పోయారు మిస్టర్. ఎవరైనా దాని మీద స్పందించారా? ఏ యూట్యూబర్ అయినా మాట్లాడారా? ఎంతమంది యూట్యూబర్లు మాట్లాడారా? గొంతులు చించుకుని అరుస్తున్నారు కదా అమ్మల్లారా, అయ్యల్లారా, అక్కల్లారా. ఎంతమంది ఈ దాష్టీకం మీద మీరు మాట్లాడారు, ఎంతమంది ఖండించారు? దానికి మనవంతు సాయం మనం ఏం చేస్తున్నాం? ఎందుకు మాట్లాడరా మీరు? అలాంటి వాళ్ళు మీరు సెలబ్రిటీలు, మీరు తొక్క, మీరు తోటకూర. మిమ్మల్ని చూసి చొంగలు కార్చుకోవాలి. ఆ కార్చుకునే చొంగలు వాళ్ళు కింద కామెంట్లు పెడితే మేము మూసుకుని కూర్చోవాలి కాదు, సచ్చినా కూర్చోం. ఎందుకు కూర్చుంటాం బిఎస్ గారు? మనల్ని ఎవరు అనలేండి, మనల్ని ఎందుకు అంటారు? కానీ ఏంటి అనే మాట మీరు అనకండి. అనాలి, అన్న తర్వాతే కదా మనం ఏందనేది మాట్లాడాలి. తోలు తీయాలి, గుడ్డలోడ తీయాలి. రైట్. సో ఎట్లా మేడం ఈ జ్యోతి మల్హోత్రా లేదంటే ఈ భయ్య సన్నీ యాదవ్ లాంటి వాళ్ళని అడ్డుకట్ట వేయాలంటే ఏం చేయాలి? ఒకటే చెప్తున్నాను సార్, ప్రతి వ్లాగర్ మీద, ఇలా దేశాలు దాటి వెళ్ళే వాళ్ళ మీద ప్రతి వీడియో, అసలు ఈరోజు వీడియో అనేది కాదండి, ఈ యూట్యూబర్స్ వచ్చేసిన తర్వాత ఎంత దరిద్రాలు అయిపోయినాయి అంటే ఏది గుట్టు మట్టు లేకుండా పోయింది. ప్రతి ఒక్కటి దరిద్రం అయిపోయింది. ఇవాళ నేను అడుగుతున్నాను, ఎవడైనా ఖరీదైన కారు కొనుక్కున్నా, ఖరీదైన వస్తువు కొనుక్కున్నా, ఖరీదైనది కొనుక్కున్నానని వీడియోలో పెట్టాడా? దాని దుంపదగి ఇమ్మీడియట్గా ఇన్కమ్ ట్యాక్స్ అక్కడ పోవాలి. దాని మీద ఎంక్వైరీ జరగాల్సిందే. అది ఎలా కొన్నాడు అనేటటువంటిది కావాల్సిందే. దాని ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటి వివరాలు రావాల్సిందే. చొంగలు గార్చుకుంటే లైకులు కొట్టకుండా అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ సంపాదనతో వచ్చాయి, దేన్ని నమ్మితే వచ్చాయి, ఎవరిని నమ్మితే వచ్చాయి, ఏ దేశాన్ని అమ్మితే వచ్చాయి, ఏ దేశానికి సంబంధించినటువంటి ఆ రహస్యాలు అమ్మితే నీ దగ్గరకు వచ్చాయి. ఇవాళ
ఇవాళ కాల్డ్ సెలబ్రిటీలందరూ, ఈ బెట్టింగ్ యాప్ల సెలబ్రిటీలందరూ అమ్మా ఒక్కొక్కళ్ళకి నాకు తెలుసు కదండి, ఇంట్లో ఒక 2 గదులు, నా బాత్రూమ్ అంతా కూడా ఉండదేమో ఇల్లు, అలాంటి యాంకర్లను చూశాను నేను. అలాంటి వాళ్ళు ఇవాళ విల్లాలు కొనేసి వీడియోలు చేసేసి కక్కలు మొక్కలు చెక్కలు చేసేసి మాట్లాడుతూ ఉంటే గుండె బాధ సార్. అమ్ముతున్న తీరు చూస్తుంటే కత్తికొక ఖండగా నరికేవాడు ఎప్పుడు వస్తాడా అని చూస్తున్నా. మీరు అన్నట్టుగా యూట్యూబ్లో మంచి సంస్కరణలు రావాలి, ఇలాంటి వాళ్ళకి అడ్డుకట్ట అనేది ఖచ్చితంగా వేయాలి. మనం అనుకున్న సంస్కరణలు రావాలి అనేటటువంటిది ఎవరి కాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఎట్లా? నిజమే, ఎవరు తేవాలి? నిజమే. సంస్కరణలు ఎక్కడి నుంచి వచ్చాయి? పోరాటాల నుంచి వచ్చాయి. అవును, పోరాటాల నుంచి వచ్చాయి. ఆ పోరాటాలు మొదలవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పోరాడాల్సినటువంటి సమయం. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం, ఎన్నో విధాలైనటువంటి పోరాటాలు చేశాం, ఎంతో స్వేచ్ఛా స్వాతంత్రాలను పొందాం. ఈ రోజు కూడా మన బిడ్డల్ని కాపాడుకోవాలన్నా, భారతదేశాన్ని కాపాడుకోవాలన్నా, మన మనుగడ నిలబడాలన్నా ఇంకొక పోరాటం అనేది అనివార్యం. అట్లాగే నేను ఒక సోషల్ మీడియా యూనియన్ ప్రెసిడెంట్గా, ఒక యూట్యూబర్గా మీ అందరికీ అప్పీల్, మేడం తరఫున, మా తరఫున, అంటే సీనియర్ జర్నలిస్టుల తరఫున చెప్తుంది ఏంటంటే, ప్రభుత్వానికి కూడా గతంలో సూచనలు చేశాము, కానీ ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. ప్రతి యూట్యూబర్ వివరాలు స్థానిక అతని నివాసం ఉండే పోలీస్ స్టేషన్ పరిధిలో రిజిస్టర్ అయి ఉండాలి. అట్లాగే వివరాలతో పాటుగా ఇన్కమ్ కి సంబంధించింది కూడా ఒక్కసారి అతని వివరాలు పోలీస్ స్టేషన్కి వెళ్ళాయంటే నిఘా నేత్రంలోకి వెళ్ళిపోతాడు. అది కావాలి మనకి. రెండోది ఒక కంపెనీ ఫ్లోట్ చేయాలి, అది పార్ట్నర్షిప్ కావచ్చు, రిజిస్ట్రేషన్, ఆన్లైన్ అకౌంట్ ఉండాలి, కంపల్సరీ కరెంట్ అకౌంట్ ఉండాలి, ట్రాన్సాక్షన్స్ నడవాలి, అతను ఐటీ సబ్మిట్ చేయాలి. ఇవన్నీ కూడా కంపల్సరీ కనుక చేస్తే ఖచ్చితంగా ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడుతుంది. ఒక జవాబుదారీతనం ఉంటుంది. ఇప్పుడు దొంగ దెబ్బ తీస్తున్నారు, ఎక్కడో ఉండి విచిత్ర వార్తలు రాయడం, అబద్ధాలు. ఎంత దరిద్రంగా తయారైందంటే ఇప్పుడు వీళ్ళని మాట్లాడుతున్నాం. అంతకంటే దరిద్రం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను. ప్లీజ్. ఒక ఛానల్లో చూశాను, ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ను కూర్చోబెట్టి అద్భుతంగా పొగుడుతూ ఒక 10-15 ఎపిసోడ్లో, ఒక 6 ఎపిసోడ్లో చేశాడు ఒక యూట్యూబర్. చేసిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈడి ఏదవా లంగా దొంగ అని మాట్లాడాడు. నేను ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే వాడి ద్వారానే ఎవరైతే లంగా దొంగ అని మాట్లాడే, ఎవడైతే నెత్తిన పెట్టుకున్నాడో వాడినే మాట్లాడించి నేను విన్నా పక్క నుంచి వాడు 4 నెలలు నన్ను పోషించాడు, 4 నెలల నుంచి నాకు ఇవ్వట్లేదు కాబట్టి వేసి పడేశాను అన్నాడు. అంటే సమాజాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టిస్తున్నారు. ఇవాళ నువ్వు కరెక్ట్ అని చెప్తావు, రేపు నో అని చెప్తావా? తప్పు కదా. మనం కూడా వార్తలు వేసేటప్పుడు పొరపాట్లు వస్తే దానికి క్షమాపణ ఖచ్చితంగా చెప్తాము, దానికి మళ్ళీ సవరణ వేస్తాం, అది వేరు. కానీ ఇక్కడ ఒక డాక్టర్లని లేదా ఒక ప్రమోషన్స్ని వేసేసి ఇటు తూచన్న తర్వాత ఒకవేళ వాడు నిజంగా వెధవైతే కొనుక్కున్న వాళ్ళు తప్పు. రెండోది వాడు వెధవ కాకపోతే ఒక జీవితాన్ని నీ స్వార్థం కోసం నాశనం చేస్తావా? ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్. ఇంకా ఈ పుట్ట పగలగొడితే ఇది ఉసిళ్ళ పుట్ట, ఇది అంత ఈజీగా అవ్వదు. ఎందుకంటే దీంతో రాజకీయ నాయకులైన వాళ్ళు ఉన్నారు, దీని ద్వారా పెద్ద బ్లాక్ మెయిలర్లు అయ్యారు, కోట్లు సంపాదించారు. ఇంకా ఇది ఒక పెద్ద చరిత్ర దీంట్లోకి వెళ్తే. బట్ ఏది ఏమైనా సోషల్ మీడియాకి స్వీయ నియంత్రణ ఎంత అవసరమో ప్రభుత్వపరమైన నియంత్రణ ఉండాలి. అట్లాగే డిజిటల్ మీడియాకు ఒక అంబుడ్స్మన్ కూడా మనమే ఏర్పాటు చేసుకోవాలి. మీరన్నట్టు అంబుడ్స్మన్ కూడా ఖచ్చితంగా మనం ఆ అమెండ్మెంట్స్ ని తీసుకురావాలి. అవసరం చాలా ఉంది. అప్పుడే ఈ ప్రజల చేతిలో గైడ్ లైన్స్ ఖచ్చితంగా ఉండాలి. డెఫినెట్ గా ఒక సంస్థలోకి, ఒక యూట్యూబ్ లోకి ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చిందంటే దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ కానీ, దానికి సంబంధించినటువంటి మొత్తం ఎగ్జిబిట్ చేయాల్సిందే, ఆన్లైన్ లో పెట్టాల్సిందే. ఒక వ్యాపార ప్రకటన ప్రమోషన్ కి వస్తే అది నాణ్యత ఉన్నదా లేదా దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్. ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న నా దగ్గర ఒక ఫుడ్ ప్రోడక్ట్ వచ్చింది. ఫుడ్ ప్రోడక్ట్ వస్తే అది వాళ్ళు ఏదో మామూలుగా తయారు చేస్తున్నారు. నేను అడిగా, FSSAI సర్టిఫికెట్ ఉందా, నీకు ఫుడ్ లైసెన్స్ ఉందా, ఇవన్నీ ఉంటే చెప్పు, నేను ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తా, ఇలాంటి చేయనని రిజెక్ట్ చేసాం. ఆ మాత్రం నిబద్ధత మనం పాటించాలి. స్వయం నియంత్రణ ఖచ్చితంగా ఉండాలి. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉండాలి. సామాజిక బాధ్యత కూడా. ఇవన్నీ లేకపోతే ఎండ్ ఆఫ్ ద డే విల్ ఎండ్ ఎట్ జైల్లో వెళ్తాము. ఇవాళ రేపు మనం చూడట్లేదా,
ఒకానొకప్పుడు బొమ్మని లెగుస్తున్నారు కొంతమంది. ఆ తర్వాత ఎలా వెంటనే పడిపోతున్నారు? పడిపోతున్నారు ఎందుకు పడిపోతున్నారు? మేము గొంతు చించుకుని చెప్పేది వాళ్ళ మీద ఈర్ష, అసూయ, అని ద్వేషాలు అనుకుంటారు, కాదు వాళ్ళు సార్. అనుకుంటారు. ఎందుకు సార్ ఈర్ష, అసూయ, ద్వేషాలు? నేను ఒకటే చెప్తాను, నేను అందరికీ కూడా చెప్తాను ఏంటి అనంటే, అరే మనకంటే గొప్పవాడు మన పక్కన, మన ఎదురుగుండానే ఉన్నప్పుడు వెళ్ళి ఫ్రెండ్షిప్ చేసుకోండి, ఎందుకు సంతోషం. అనంటే అవును, మన బలం పెరుగుతుంది. పెరుగుతుంది. వాడి పట్ల మనం అసూయ పడ్డామంటే మనలో ఉన్న ఎనర్జీ పోతుంది, ఇంకొకటి పోతుంది. కానీ ఒక దొంగతో ఫ్రెండ్షిప్ చేసినావు అనుకో, అప్పుడు కూడా నీ ఎనర్జీ పోతుంది. Yes. అంతేగాని దొంగల్ని లంగల్ని తీసుకొని వచ్చి మన నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ముఖ్యంగా గొప్ప వాళ్ళు, పైకి ఎదిగే వాళ్ళు, మంచి వాళ్ళు ఉంటే వాళ్ళని తొక్కేస్తే ఇంకా నేను చెప్తున్నాను, ఇంకా పుట్టగతులు కూడా ఉండవు. అట్లాగే ఫ్రెండ్స్, ఇంకా ముఖ్యంగా యూట్యూబర్స్కి మళ్ళీ చెప్తున్నాను, దయచేసి రాంగ్ తమ్నైల్స్, మిస్లీడింగ్ తమ్నైల్స్ పెట్టకండి. అది అతి త్వరలో ఇంకా పెద్ద సమస్య. ఛానల్స్ లో నుంచి కేవలం థంబ్నైల్స్ అని భరించలేక కూడా వచ్చేసాయి. అవును, అయినో ఇది ఒక పెద్ద జాడ్యం. అతి త్వరలో దీని మీద కూడా కేసులు రాబోతున్నాయి. చాలా పెద్ద నష్టం జరుగుతుంది మీకు. తాత్కాలికంగా వచ్చే ఆ వ్యూస్, తాత్కాలికంగా వచ్చే ఆ ఫేమ్ మీకు అడ్డదారులు ఎప్పటికీ ఉపయోగపడవు బ్రదర్. తర్వాత మీరు చాలా ఇబ్బంది పడతారు. ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంటే ఇల్లు 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. తొందరగా ఎదిగిపోదాం. ఎందుకు ఎదుగుతావు నువ్వు? దేనికి రా? నువ్వు ఎదిగి రేపొద్దున పడిన తర్వాత, నువ్వు ఎదిగినప్పుడు సలాం కొట్టేవాడు ఎవడు? వాడే నవ్వుతాడు నిన్ను చూసి, మరి వాడే నిన్ను టార్గెట్ చేస్తాడు. ఎన్ని మేడం, ఇంట్లో ఫ్యామిలీకి కూడా మనం సమాధానం చెప్పలేము. ఫ్యామిలీకి కూడా అది వీళ్ళకి అర్థం కావట్లేదు సార్. అదే ఫ్యామిలీ ఫేస్ చేయాలి ఫస్ట్, రోడ్డు మీదకి వస్తే పిల్లల్ని పిల్లలు ఫేస్ చేయాలి. వాళ్ళు స్కూల్లో గాని ఇంట్లో గాని ఎన్ని అవమానాలు ఫేస్ చేస్తారో దాన్ని వీళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి విషయం చెప్పిన, ఇలా ఎలిగేషన్స్ వచ్చి ఇలా దరిద్రమైనటువంటి దీంట్లో పడిపోయిన పిల్లల డిప్రెషన్ లోకి వెళ్ళిన కేసులు ఎన్ని ఉన్నాయో, ఎన్ని డీల్ చేసి ఉంటారు, ఎన్ని ఉన్నాయో, ఎన్ని డిప్రెషన్, ఐసోలేట్ అయిపోతారు వాళ్ళు బయట ప్రపంచంతో. అరే నువ్వు నీ బిడ్డలే అలా అయిపోతే నువ్వు సంపాదించింది ఎవరికి పెడతావు? ఇంకా నా కొడుకు ఇట్ట అయ్యాడని ఒక పెగ్గు, నేను ఎందుకు ఇట్టున్నానని ఇంకో పెగ్గు, అరే వాడు నన్ను ఎందుకు ఇట్ట ఇరిగిచ్చాడని 4వ పెగ్గు వేసుకుని నీ శరీరాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు. ఇక్కడ ఏమవుతుందంటే జనాలందరూ కూడా ఎలాంటి ఫాల్స్ ప్రెస్టేజెస్ లో బ్రతికేస్తున్నారు శ్రీనివాస్ గారు. అది బయటికి రావాల్సినటువంటి అవసరం చాలా 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 ఉంది. ఖచ్చితంగా మేడం. దాని అంతగా మనం అతి త్వరలో సెమినార్ కూడా అనుకున్నాం. మనం యూట్యూబర్ సంస్కరణల కోసం మాట్లాడడం కాదు, మన వంతు కూడా మనం చేద్దాం. మారారా ఓకే, తర్వాత మళ్ళీ ఏంటో దానికి కూడా ఆలోచిద్దాం, చేద్దాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.